హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి మేమైతే జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. అంటే కాకినాడలోని ప్రజెంట్ మెర్మైడ్ ఎగ్జిబిషన్ జరుగుతుందనమాట. దానికైతే వెళ్ళాము. ఈ ఎగ్జిబిషన్ని పెట్టి డిసెంబర్లో పెట్టారు. మేము అప్పటి నుండి కూడా వెళ్ళలేదనమాట. బికాజ్ మనకి జనాలు ఎక్కువ ఉండే టైంలో ఎందుకులే, కొంచెం క్రౌడ్ లేని టైంలో వెళ్దాము అని ఫస్ట్ నెగ్లెక్ట్ చేస్తాము. ఇంకా తర్వాత ఏంటంటే ఎగ్జిబిషన్కి వెళ్తే కన్ఫర్మ్గా ఒక 1000 రూపీస్ అయినా అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా అలా 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 డిలే చేసేసి ఫైనల్గా ఇప్పుడైతే వెళ్ళాము. ఇది కూడా ఇప్పుడు ఈ మంత్ 12తో ఎప్పుడుతో క్లోజ్ అంట. ఇంకా అందుకని ఇప్పుడైతే వెళ్ళామన్నమాట. అయితే ఒకటండి, ఇప్పుడు 3 ఇయర్స్ దాటిన పిల్లలందరికీ కూడా 100 రూపీస్ కన్ఫామ్‌గా టికెట్ పే చేయాలి అన్నారు. పెద్దవాళ్ళకి అంతే, చిన్నపిల్లలకి అంతే అనమాట. అయితే మా ముగ్గురికి 300 రూపీస్‌తో అయిపోయింది. కానీ మాకంటే ముందు ఒక ఫ్యామిలీ వెళ్ళారు. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, ఒక ఆమె వచ్చారు. వారితో పాటు 6 మంది పిల్లలొచ్చారనమాట. ఫ్రెండ్స్ పిల్లలు అయ్యుండొచ్చు, రిలేటివ్స్ పిల్లలు అయ్యుండొచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే వాళ్ళకి ఇది బర్డెన్‌గా అయితే అయిపోతది కదా అని అనిపించింది నాకు. చిన్నపిల్లలకి మరీ 100 రూపీస్ టికెట్ ఏంటి, హాఫ్ ప్రైస్ పెట్టినా బావున్ను అని. ఇంకా అలా అనుకుని టికెట్ తీసుకుని మేమింకా లోపలికైతే వచ్చేసాము. ఈ చిన్న ఫిషెస్‌లో అయితే అంతలా ఏమీ లేవండి. మనకి రెగ్యులర్‌గాని బయట ఇప్పుడు ఫిష్ ట్యాంక్స్‌లో పెంచుకోవడానికి వాటికి మనం ఏ ఫిషెస్‌ని యూజ్ చేస్తామో అవే ఎక్కువ చూపించారు. అందువలన నేను అవన్నిటిని కూడా వీడియోలో పెట్టకుండా, అంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది కదా అని చెప్పేసి కొంచెము వేరుగా ఉన్నవి మాత్రమే నేను తీసాననమాట. నాకైతే అన్నిటికంటే ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో అది బాగా నచ్చిందండి. అంటే మనం నుంచుంటే మన పైనుంచి అలాగా బ్రిడ్జ్ లాగా ఉంది కదా! అయితే ఇది నాకు గుహలో ఉన్న ఫీలింగ్‌నైతే తీసుకొచ్చిందనమాట. ఇందులో ఫిషెస్‌ని చూడటం సరదాగా అనిపించింది. కానీ ఇక్కడ కూడా ఏంటనుకున్నారు, నేను ఎంజాయ్ చేయడం మానేసి, అరే! ఇన్ని ఫిషెస్‌ని ఒకే ప్లేస్‌లో పెట్టేశారు, వాటికి ఊపిరాడతదా లేదా, ప్లేస్ తక్కువగా ఉంది, ఇలా అని థింక్ చేస్తున్నాననమాట. అసలు నాకంటే దారుణంగా ఎవరైనా థింక్ చేస్తారా అని అనిపించింది కాసేపటికి. మళ్ళీ ఆ తర్వాత నా థింకింగ్ ఇంకొక దాని మీదకి షిఫ్ట్ అయింది. అదే ఫిష్ మీదకనమాట. ఈ ఫిష్‌ని చూసిన తర్వాత దీని వెయిట్ ఎంతుంటుంది? ఇది వండితే ఎంతమందికి సరిపోతుంది? అసలు ఇది ఏ జాతి? ఇలా అయితే అనడం మొదలుపెట్టాను. మా ఆయనైతే ఇక్కడ ఏమైనా చేపలు అమ్ముకోవడానికి వచ్చావా నువ్వు? ఈటి డీటెయిల్స్ ఎందుకు? అవి ఏమైపోతే నీకెందుకు? చూడ్డానికి వచ్చిన దానివి చూడ్డానికి వచ్చినట్టుండు అని అయితే అనేసాడు. ఏంటోనండి, నేనే ఇంతేనా? లేకపోతే అందరూ ఇంతేనా? నా ఓవర్ థింకింగ్‌కి అసలు స్టాపే పడదని అనిపించింది. కానీ ఈ ఏదైతే బ్రిడ్జ్‌లా ఉందో ఇది మాత్రం నేను కొంచెం ఎక్సైట్‌మెంట్‌తోనే చూసాను. ఇంక అక్కడి నుంచి అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ అమ్మాయినైతే చూసాను. ఈ అమ్మాయి మెర్మైడ్ లాగా డ్రెసప్ అయితే చేసుకుంది. ఈ అమ్మాయిని చూసినప్పుడు చాలా అనిపించింది. అండ్ అలానే బాధ కూడా అనిపించింది. ఎందుకు బాగా అనిపించింది అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది ఇలాగ చేయడానికి అని అనిపించింది. నిజంగా మెర్మైడ్ లాగా కనిపించడానికి చాలా బాగా పెర్ఫామ్ చేస్తుందనమాట. బాధ ఎందుకు అనిపించింది అంటే, మనము నార్మల్‌గా ఒక గంట వాటర్‌లో ఉంటేనే కాళ్ళు చేతులు ఒరిసిపోతూ ఉంటాయి. అలాంటిది ఆ అమ్మాయి డే అంతా వాటర్‌లో స్విమ్ చేస్తూ ఉంది. స్కిన్ అంతా ఎంత డ్యామేజ్ అయిపోతది. అలాగే స్కిన్ అలర్జీస్ కూడా వస్తాయి అని అనిపించింది. అండ్ అలానే తను బ్రీత్ చేయడానికి పైకి వెళ్ళడము, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేస్తూ ఇలాగ తను బ్రీతింగ్‌ని బిగబెట్టి కిందికి వచ్చి ఇలాగ పెర్ఫార్మ్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అని అయితే అనిపించింది. తను నిజంగా మెర్మైడ్‌లా కనిపించడానికి చాలా కష్టపడుతుంది. తను లెగ్స్‌ని అంతసేపు దగ్గరికి పెట్టి ఉంచింది కదా! దానివల్ల కూడా తనకి పెయిన్ అనేది వస్తుంది కదా అని అనిపించింది. ఇంకా పక్కనైతే డైవర్ లాగా ఒక అబ్బాయి డ్రెసప్ అయితే చేసుకుని ఉన్నాడు. దీనికైతే ఆక్సిజన్ క్యాన్స్ ఉన్నాయి. ఏదైనా గానీ అంతసేపు వాటర్‌లో ఉండడం కష్టమే. ఇంకా పక్కకి రాగానే ఈల్ ఫిషెస్ అయితే కనిపించినాయి అనమాట. ఇది నాకు బాగా నచ్చింది. ఈల్ బేబీ ఫిషెస్‌ని చూడగానే. చూసారు కదా! నా లిప్స్ అనేవి ఎంత డల్‌గా అయితే ఉన్నాయో, అస్సలు డ్రై అయిపోయినాయనమాట. నేను అందుకోసమే నా డైలీ యూజ్ కోసం అని చెప్పేసి మామా-ఎర్త్ కార్నేషన్ న్యూడ్ 01 అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీ ముందే ఈ లిప్‌స్టిక్‌ని వేర్ చేసి చూపిస్తాను. డిఫరెన్స్ అనేది మీరే అబ్జర్వ్ చేద్దురు గానీ బిఫోర్‌కి, ఆఫ్టర్‌కిని.
నేనైతే నా డైలీ యూస్ పర్పస్ ఈ మామా ఎర్త్ వల్ల కార్నేషన్ న్యూడ్ 01 అయితే యూస్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా మీరే బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్. నా లిప్స్ అనేవి చాపింగ్ అంటే లైక్ డ్రైగా పగుళ్ళుగా అయితే ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత హైడ్రేటెడ్గా అయితే ఉన్నాయో. నేను మిర్రర్లో కాకుండా మొబైల్లో చూసి లిప్స్టిక్ వేర్ చేయడం వలన అటు ఇటుగా వెళ్ళి ఉంటుంది, కానీ లిప్స్టిక్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా మీరే లుక్ అనేది. ఇప్పటి వరకు నా ఫేస్ ఎంత డల్గా ఉందో ఇది వేర్ చేసిన తర్వాత అంత నీట్గా అయితే కనిపిస్తుంది. ఈ మామా ఎర్త్ వాళ్ళ కార్నేషన్ న్యూడ్ లిప్స్టిక్ కోసం అని చెప్పి అయితే ఈ కార్నేషన్ న్యూడ్ లిప్స్టిక్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా పాపులర్ చాయిస్ ఫర్ ఎవ్రీడే లుక్ అండి. మనం ఎవరైతే డైలీ లుక్ అనేది న్యాచురల్గా కనిపించాలి అని అనుకుంటామో వాళ్ళకి ఈ లిప్స్టిక్ అనేది చాలా యూజ్ అవుతుంది అని. నా లుక్ అనేది చాలా న్యాచురల్గా కనిపిస్తుంది, అసలు లిప్స్టిక్ వేసిన ఫీలింగే తెలియట్లేదక్క కొంచెం కూడా అని మా సిస్టర్ అయితే అందనమాట. సో తన కోసము ఆర్డర్ చేయమంది. ఇప్పుడు నేనైతే మళ్ళీ సేమ్ ఈ కార్నేషన్ న్యూడ్ లిప్స్టిక్ అనే దాన్ని నేను మళ్ళీ ఆర్డర్ చేశానండి. ఇగో చూస్తున్నారు కదా, ఇదిగో ఇది ఒకటి నేను యూజ్ చేస్తుంది ఇదనమాట. మళ్ళీ మా చెల్లి ఇప్పుడు ఒకటైతే ఆర్డర్ చేసి మామా ఎర్త్లోని వైడ్ రేంజ్ ఆఫ్ లిప్స్టిక్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నేను అందులో కొన్నిటిని అయితే చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా నా దగ్గర ఎన్ని కలెక్షన్ ఉన్నాయో. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అయితే వీళ్ళు ప్రిపేర్ చేశారు. ఇందులో ఆవకాడోని యూజ్ చేశారు, కొన్నిటిలో షియా బటర్ని యూజ్ చేశారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చాలా వైడ్ రేంజ్ న్యాచురల్ కలర్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి లిప్స్టిక్స్. ఈ లిప్స్టిక్ షేడ్ వచ్చేసి సినమన్ న్యూడ్ 04 అండి. సో ఇదైతే ఇక్కడ ఒక గీతలాగా పెట్టి చూపిస్తాను మీకు. వావ్, ఎంత బాగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఒక్క స్ట్రోక్కే. మిగిలిన షేడ్స్ కూడా చూపిస్తాను చూద్దురు కానీ. ఇందులో ఉన్నది వచ్చేసి ఇది మిలాన్ రెడ్ అనమాట. మిలాన్ రెడ్ 06 అనమాట. మిలాన్ రెడ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇగో చూస్తున్నారు కదా, ఒక్క స్ట్రైక్కి అసలు ఎంత రెడ్నెస్ ఇస్తుందో. నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ మెలాన్ రెడ్ అనేది. ఇది ప్లమ్ పంచ్ 02 అనమాట. ఇది కూడా ఇది డిఫరెంట్ కలర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి క్యాండీ ఫ్లోస్ పింక్ 03 షేడ్ అనమాట. ఓకే చూస్తున్నారు కదా, న్యాచురల్ కలర్స్లోనే వైడ్ రేంజ్ అయితే. మామా ఎర్త్ వల్ల కార్నేషన్ న్యూడ్ లిప్స్టిక్ యొక్క బెనిఫిట్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి నాకు బాగా వీళ్ళ దగ్గర నచ్చింది ఏంటి అంటే ఈ లిప్స్టిక్ అనేది న్యాచురల్ కలర్ని ప్రొవైడ్ చేస్తుందండి. లిప్స్టిక్ అనేది ఏం చేస్తుందంటే మన న్యాచురల్ కలర్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. లిప్స్ యొక్క కలర్ని ఎన్హాన్స్ చేస్తూ గుడ్ అపీరియన్స్ని అయితే ఇస్తుంది. నాకైతే అందుకే బాగా నచ్చింది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ లిప్స్టిక్ అనేది స్మజ్ ప్రూఫ్ అండి. దేనికి మరకలు కూడా అంటుకోవన్నమాట. నేను లైవ్లోనే మీకు చూపిస్తున్నాను. ఇంకోండి కనిపిస్తుంది కదా, ఇంకో స్మజ్ ప్రూఫ్గా ఉంటుంది. స్టిక్కీ ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. మరకలు కూడా దేనికి అంటుకోవు. ఈ మామా ఎర్త్ కార్నేషన్ న్యూడ్ లిప్స్టిక్ అనేది మన లిప్స్ మీద ఒకసారి వేర్ చేసిన తర్వాత అది 12 అవర్స్ పాటు లాంగ్ లాస్టింగ్గా అయితే ఉంటుందండి. అసలు చెరిగిపోదు, షేడ్ అవుట్ అవ్వదు అనమాట. మనకి లాంగ్ లాస్టింగ్ అవర్స్కి ఈ లిప్స్టిక్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ లిప్స్టిక్ ఏదైతే ఉందో ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది. ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అనమాట. ఎందుకంటే నాది సెన్సిటివ్ స్కిన్నే, నేను యూస్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా సజెషన్ అయితే ఈ లిప్స్టిక్ మనం కనుక యూస్ చేస్తే ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ ఫార్ములా వలన మన లిప్స్ హైడ్రేటెడ్ కానీ అండ్ అలాగే నరిష్డ్ కానీ ఉంటాయి. అండ్ అలానే ఇప్పుడు మనం యూస్ చేసి ఈ లిప్స్టిక్లోని ఆవకాడో అండ్ విటమిన్ ఈ ఎసెన్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఆయిల్ అయితే ఉంటుంది. సో దానివలన మన లిప్స్ డ్రైనెస్ అయితే ఉంటాయి కదా, సో ఆ డ్రైనెస్ తగ్గుతుంది. అండ్ అలానే చాపింగ్ ఉంటుంది కదండి, అంటే ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కదా, పెదవులు ఎండిపోతూ ఉండడము, పగుళ్ళు రావడము ఇలా అయితే ఉంటాయి కదా, అవన్నీ ప్రివెంట్ చేస్తుంది అనమాట. ప్రోడక్ట్ ఈజ్ నాట్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్, making a compassionate choice of conscious consumers, and Mama Earth is also a
ప్లాస్టిక్ పాజిటివ్. ఇంకా మామా ఎర్త్ కోసం చెప్పాలి అంటే కాస్మెటిక్స్లోని మామా ఎర్త్ అనేది చాలా పాపులర్ బ్రాండ్ అండి. అంతేకాకుండా ఇందులో ఏవైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తారో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు. మామా ఎర్త్ చాలా రకాల లిప్స్టిక్స్ని తయారు చేస్తుంది. లైక్ మ్యాట్ లిప్స్టిక్స్ అండ్ అలాగే లిప్స్టిక్ క్రేయాన్స్, ఇంకా చెప్పాలంటే లిక్విడ్ లిప్స్టిక్స్ ఇలా ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నారు. ఇందులో ఏవైతే న్యాచురల్గా యూజ్ చేసి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, అంటే లైక్ ఇప్పుడు ఏంటి అంటే నేను ఈ కార్నేషన్ న్యూ లిప్స్టిక్ యూజ్ చేశాను కదా, ఇప్పుడు ఇందులో ఆవకాడోని అయితే యూజ్ చేశారనమాట. సో మనము ఈ లిప్స్టిక్ని బై చేసాము అంటే ఈ ఆవకాడో ట్రీని వాళ్ళైతే నాటుతారనమాట. అంటే మనము వీళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటామో అందులో వాళ్ళు ఏదైతే న్యాచురల్గా యూజ్ చేశారో, అంటే ఏ ట్రీని వాళ్ళు యూజ్ చేసుకున్నారు లైక్ ఈ ఆవకాడో లాగా, దాన్ని అయితే నాటుతారనమాట. సో మనము ఒక లిప్స్టిక్ని యూజ్ చేస్తూనే ఒక చెట్టును నాటిన వాళ్ళం అవుతాము వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ కనుక బై చేస్తేనే. మీరు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ని కనుక బై చేయాలి అంటే మామా ఎర్త్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అండ్ ఆల్సో మామా ఎర్త్ అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ అలానే పర్పుల్ యాప్స్లో అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయండి. మీరు కనుక నా కూపన్ కోడ్ అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. నా కూపన్ కోడ్ని యూజ్ చేసుకుని మామా ఎర్త్ వల్ల అఫీషియల్ వెబ్సైట్లో కనుక మీరు ఏదైనా బై చేశారు అంటే ఆ కూపన్ కోడ్ని బేస్ చేసుకుని 20% ఆఫ్ అయితే వస్తుంది. సో యూ కెన్ get flat 20% off by using my coupon code Sridevi2025. నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తున్నానండి. ఇది అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే యూజ్. మీకు అఫోర్డబుల్ ప్రైస్లోని హై క్వాలిటీ లిప్స్టిక్స్ కావాలి అంటే, అది కూడా న్యాచురల్గా కనిపించే లిప్స్టిక్స్ కావాలి అనుకుంటే నేనైతే బెస్ట్ చాయిస్ మామా ఎర్త్ అని చెప్తానండి. సో ఒకసారి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు కూడా చెక్అవుట్ చేసి, ఆల్ లింక్స్ ఆర్ అవైలబుల్ ఆన్ మై డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్ ఆల్సో పిన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇంకా మన డైలీ వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి. లోపలంతా కూడా ఫిషెస్ని చూసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే స్టాల్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒక స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళాము. స్టార్టింగ్ ప్రైస్ 10 రూపీస్, ఫిక్స్డ్ ప్రైజెస్ ఏనండి. 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ ఇలాగైతే డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అయితే నాకేమైనా యూస్ఫుల్గా అనిపిస్తే తీసుకుందాము అని చెప్పి అయితే లోపలికి వెళ్ళాను, చూశాను, బట్ ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉండేవి మ్యాక్సిమము హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, స్టిక్కర్స్ ఇలాంటివే ఉంటాయన్నమాట. ప్రెజెంట్ వాటితో నాకు అంత నీడ్ లేదు. ఎందుకంటే లవ్లీకి తలనీలాలు అయితే ఇచ్చేసాం కదా, తన తలకి సంబంధించిన యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేనే యూజ్ చేస్తున్నాను. అందువల్ల నేను ఈ క్లిప్లు, హెయిర్ బ్యాండ్లు తీసుకోలేదు. ఇంకా స్టిక్కర్స్ అంటే ఇప్పటికే చాలానే ఉన్నాయని మా హస్బెండ్ స్టిక్కర్స్ జోలికి అస్సలు వెళ్ళొద్దు అన్నారు. బ్యాంగిల్స్ అయితే ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయండి. సో వాటిని యూజ్ చేస్తున్నాను కదా అని వాటి జోలికి కూడా పోలేదు. కానీ నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. ఎన్ని ఉన్నా సరిపోవు అనమాట. ఇయర్ రింగ్స్ ఒకటి, స్టిక్కర్స్ ఒకటి బాగా ఇష్టపడతాను. ఇంకా స్టిక్కర్స్ తీసుకొని ఇవ్వలేదు కదా అని ఇయర్ రింగ్స్ చూడడానికి అయితే వెళ్ళాను. చాలా ఉంది కలెక్షను, చాలా బాగా నచ్చేసాయి ప్రతిదీ కూడాని. కానీ ప్రైజెస్ చూస్తున్నారు కదా, అక్కడ మెన్షన్ చేసి ఆల్రెడీ ఉన్నాయి. సో అంత ప్రైస్ పెట్టి ఇప్పుడు కొనుక్కోవడం ఎందుకులే అనిపించి ఇంకా తీసుకోలేదన్నమాట ఇయర్ రింగ్స్ని అయితే. ఇంకా పక్కనైతే స్టీల్ సామానాలు, అంటే ఇంట్లో కిచెన్కి సంబంధించిన సామానాలు ఉంటాయి కదా, యూస్ఫుల్ అయ్యేవి. సో అలాంటివి అయితే అమ్ముతున్నారనమాట. వాటిని చూడ్డానికి అయితే వెళ్ళాను కానీ అక్కడ కూడా ఏమీ తీసుకోలేదు. ప్రజెంట్ ఏం తీసుకుందామన్నా కానీ అక్కడ ఏమో ప్రైజెస్ ఎక్కువ అనిపించింది. అందుకని చెప్పేసి బయట ఎక్కడైనా తక్కువకి వచ్చినప్పుడు కొనుక్కుందాంలే అని నాకు నేను నచ్చజెప్పుకున్నాను. బట్ మా లవ్లీ అయితే అలా కాదు. ఇంకా పక్కనే టాయ్స్కి సంబంధించిన స్టాల్ అయితే కనిపించింది. చూసి వస్తాను అంది లవ్లీ. అంతగా ఏం పేచీ పెట్టదు కదా అని తీసుకుని అయితే వెళ్ళాము. యానా ఎల్సా టాయ్స్ చూసేసరికి నాకు యానా ఎల్సా ఈ టాయ్స్ ఉన్న పేరు కావాలి, నాకు కొనివ్వండి అని అడిగింది. ఆల్రెడీ లవ్లీకి ఎల్సా అంటే చాలా ఇష్టము. తనకి సంబంధించిన చాలా కలెక్షన్ తన దగ్గర పెట్టుకుంది. ఎల్సా అన్న టాయ్స్ కూడా ఉన్నాయి, అవి పోయినాయి అంట. ఇప్పుడు కొత్త తీసి ఇవ్వండి అని అడిగింది. పాపం తనకి మేము ఎలాగో ఫుడ్ని పెట్టలేం కదా, సర్లే తనకి నచ్చిన టాయ్నైనా కొందాము అని చెప్పేసి తన కోసం అయితే టాయ్స్ తీసుకున్నాం అనమాట, యానా అండ్ ఎల్సావి.
ఇంకా అదే స్టాల్‌లో మా తమ్ముడు వాళ్ళ బాబుకి కూడా ఒక టాయ్‌నైతే తీసుకొని బయటకొచ్చేసాము. అక్కడైతే ఈ కీ చైన్స్ కనిపించాయన్నమాట. ఇవి మనం కీ చైన్స్ అనుకుంటున్నాం గానీ, పిల్లలు ఆడుకునే టాయ్స్ అంత పెద్దవైతే ఉన్నాయండి. లవ్లీ దగ్గర కూడా ఇలాంటి క్యూట్ డాల్ ఒకటి ఉండేది. అది ప్రెజెంట్ పోయింది. ఇంకా ఈ చిన్ని లిటిల్ కీ చైన్ చూసేసరికి నాకు లవ్లీనే గుర్తొచ్చింది. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ కీ చైన్ చూడగానే లవ్లీ గుర్తొస్తది కదా! తీసుకుందాం అనుకున్నాను. కానీ కాస్ట్ ₹150 అలా చెప్పారనమాట. వద్దులే అంత రేట్ పెట్టి కీ చైన్ తీసుకోవడము, ఎప్పుడోకప్పుడు తీసుకుందాము అని ప్రతిసారి ఇలా నాకు నేను నచ్చజెప్పుకుంటూ ఉంటాననమాట. అలా ఇంకా ఆ స్టాల్స్ నుంచి బయటకొచ్చేసాము. అక్కడి నుండి బయటకొచ్చేసిన తర్వాత ఎగ్జిబిషన్‌లో ఇంకా ఏమేమి స్టాల్స్ పెట్టారా అని అలా చూసుకుంటూ ముందుకు నడుచుకుంటూ అయితే ఎళ్ళిపోయాము. స్టాల్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. అంటే ఎండింగ్ అయితే వచ్చేసింది కదా! ఇంక ఎగ్జిబిషన్‌కి. ఇంకా చాలామంది ఆల్రెడీ చూసే ఉంటారు. అందువలన పెద్దగా క్రౌడ్ ఏమీ లేదనమాట. అయితే ఇక్కడ ఇన్ని గేమ్స్ ఉన్నాయి. ఈసారి అయితే ఏ గేమ్‌ని మేము ఆడలేదనమాట. కొంచెం మనీ గురించి ఆలోచించి అండ్ అలానే మాకు కొంచెం ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లోని ఎంజాయ్ చేసే మూడ్ అస్సలు లేదు. ఈ ఎగ్జిబిషన్‌కి రావడానికి మెయిన్ రీజన్ అయితే మా లవ్లీనేననమాట. తనకి మైండ్ రిలీఫ్ ఉంటది అని చెప్పేసి. అక్కడ ఈ జెయింట్ వీల్‌ని చూసిన ప్రతిసారి మాత్రము నాకు కడుపులో తిప్పుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఏదో మీద పడిపోతున్నట్టుగా అనిపిస్తది. మీకు అలా అనిపిస్తదా? కమెంట్ చేయండి. నేనెప్పుడో నాకు 8 ఇయర్స్ ఏజ్‌లో ఉండగా ఒకసారి జెయింట్ వీల్ అయితే ఎక్కాను. అదే ఫస్ట్ ఇంకా అదే లాస్ట్. మళ్ళీ ఎప్పుడు ఎక్కలేదు. లాస్ట్ టైం మాత్రము ఎగ్జిబిషన్‌కెళ్ళినప్పుడు చాలా గుండె ధైర్యంతో కొలంబస్ అయితే ఎక్కాము. అయితే ఎక్కినంత సేపు కూడా అందులో కూర్చోలేదు. అది స్టార్ట్ అయిన కాసేపటికి అరిచి, గీ పెట్టి, గోల చేసి, ఏడ్చేసి ఇంకా లవ్లీ నేను చాలా హడావిడి చేశామనమాట. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ఈసారి ఆ దరిదాపులకు కూడా పోలేదు మేమింకా. నిజం చెప్పాలి అంటే నేను దెయ్యాలకైతే భయపడను గానీ, ఇలాంటి మోషన్ ఇల్యూజన్ కలిగించేవి ఏవైనా సరే నాకు చాలా భయమేసేస్తదనమాట. వణుకొచ్చేస్తది గుండెలోనింకా. ఏంటో మరి ఈ ఫీలింగు మీకు అంతేనా? కమెంట్ చేసేయండి. లవ్లీని మాత్రం ఎప్పట్లాగే ఈ బాల్స్ గేమ్ అయితే ఆడించామనమాట. దీనికి పర్ హెడ్‌కి ₹70 అయితే తీసుకున్నారు. ఒకటండి మేమైతే ఇంత అమౌంట్ అవుతది అని ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ₹1000 పట్టుకొని వచ్చేసాము ఎగ్జిబిషన్‌కి. తీరా ఎంట్రీ ఫీజే 300 ఎగిరిపోయింది. ఇంకా లవ్లీ టాయ్స్ అడిగింది కదా! వాటికో 250 ఎగిరిపోతే మా తమ్ముడు వాళ్ళ బాబు కోసము టాయ్ తీసుకున్నాను. అదొక ₹150 ఎగిరిపోయింది. అలాగా అక్కడికే మాకు 700 కంప్లీట్ అయిపోయిందనమాట. మేము తీసుకొని వచ్చిందేమో ₹1000. ఇంకా మా దగ్గర 300 అయితే మిగిలినాయి కదా! అందులో మేము ముగ్గురం కలిపి 2 ఐస్ క్రీమ్స్ తిన్నామనమాట. దానికొక ₹60 అయితే బాల్స్ గేమ్ ఆడించాం లవ్లీని. దానికొక ₹70 చార్జ్ చేశారు. వాటి రెండిటికి కలిపి ₹130 అయినాయి. ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చేస్తూ ఉండగా దారిలో అయితే మాకు ఇలాగ బైక్, కారు, ఎలక్ట్రికల్ అయితే ఉన్నాయన్నమాట. వాటి మీద లవ్లీని 3 రౌండ్స్ వేయించడానికి ₹100 తీసుకున్నారు. సరే అని అది కూడా ఎక్కించాం లవ్లీని. అలా ₹230 అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా అక్కడ వీఆర్ గేమ్స్ లాంటివి ఉన్నాయి. అది ఎప్పటి నుండో ట్రై చేయాలని మా హస్బెండ్ అనుకుంటున్నాడు. కానీ ఎందుకో మరి ట్రై చేయట్లేదు. ఇంకా మేము ఎగ్జిబిషన్‌కి వెళ్ళడం కోసము ₹1000 ఎస్టిమేషన్ ఏసుకున్నాం కదా! అందులో ₹130 మిగిలేసరికి నాకు హెయిర్‌ని పైకి పెట్టడానికి హెయిర్ క్లిప్ కావాలి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ₹30 పెట్టి క్లిప్ అయితే కొని తెచ్చుకున్నాను. ఇంకా ఎగ్జిబిషన్ నుండి బయటకొచ్చేసరికి మా దగ్గర ₹100 అయితే మిగిలినాయి అనమాట. అందులో ₹20 లవ్లీకి ఇలాగా బబుల్స్ ఊదేదాన్ని కొన్నాడు. ఇంకో ₹20 పార్కింగ్ ఫీజు. ఇంకా అలా మా దగ్గర ఫైనల్‌గా ₹60 అయితే మిగిలినాయి అనమాట. మా ఎస్టిమేషను మేము ఖర్చు పెట్టింది మీకెలా అనిపించిందో చెప్పండి. Thank you for watching. Bye bye.